వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఎంపికయ్యారు? స్తుతి ప్రధాన్. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025లో విజయం సాధించిన తర్వాత వరల్డ్ యూత్ పార్లమెంటు 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్తుతి ప్రధాన్ ఎంపికయ్యారు. వరల్డ్ యూత్ పార్లమెంట్ అనేది ఒక అంతర్జాతీయ వేదిక. ఇక్కడ పలు దేశాలకు చెందిన యువ నాయకులు ఒకచోట చేరి ప్రపంచ సవాలుపై చర్చించి విధానపరమైన పరిష్కారాలను సూచిస్తారు. వాతావరణ మార్పు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై జరిగే చర్చలకు ఆమె తన వంతు సహకారం అందిస్తారు. ఢిల్లీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2026లో ఏ తెలుగు నటుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు? నందమూరి బాలకృష్ణ. భారతీయ సినిమాకు 5 దశాబ్దాలుగా నందమూరి బాలకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా మార్చి 26న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలన చిత్రోత్సవం 2026లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. తన బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన బాలకృష్ణ వాణిజ్య మరియు పాత్ర ఆధారిత పాత్రల్లో శక్తివంతమైన నటనను కనబరిచి తెలుగు సినిమా రంగంలో ఒక దిగ్గజంగా నిలిచారు. కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తక రచయిత ఎవరు? కైలాష్ సత్యార్థి. 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన కైలాష్ సత్యార్థి తన కొత్త పుస్తకమైన కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ను 2026 మార్చిలో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా సహకారంతో సత్యార్థి మూవ్మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్ ఆవిష్కరించింది. అసమానత మరియు సంఘర్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కరుణ ఒక పరివర్తన శక్తి అని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. కైలాష్ సత్యార్థి మలాలా యూసఫ్జాయ్తో కలిసి 2014 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025 ప్రకారం వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా ఏ నగరం నిలిచింది? న్యూఢిల్లీ. ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025 ప్రకారం న్యూఢిల్లీ వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా నిలిచింది. ఈ నగరంలో వార్షిక పార్టికల్ మ్యాటర్స్ 2.5 గాఢత 82.2 మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన 5 మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ సురక్షిత పరిమితి కంటే సుమారు 16.4 రెట్లు ఎక్కువ. గ్లోబ్ నెట్వర్క్ను ఏ ఇనిషియేటివ్ ఆధారంగా ప్రారంభించారు? రియాద్ ఇనిషియేటివ్ ఆధారంగా. గ్లోబ్ నెట్వర్క్ యొక్క 12వ స్టీరింగ్ కమిటీ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. 2020లో G20కి సౌదీ అరేబియా అధ్యక్షత వహించిన సమయంలో రియాద్ ఇనిషియేటివ్ ఆధారంగా దీనిని 2021లో స్థాపించారు. ఇది అవినీతి నిరోధక చట్ట అమలు సంస్థల కోసం ఒక ప్రపంచ వేదిక. అవినీతి కేసులను గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు విచారించడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. భారతదేశానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2025 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ను అధికారికంగా ఏ దేశానికి ప్రదానం చేశారు? మొరాకో దేశానికి. ఆఫ్రికన్ ఫుట్బాల్ సమైక్య అసలు తుది ఫలితాన్ని రద్దు చేసిన తర్వాత మొరాకో జాతీయ ఫుట్బాల్ జట్టుకు
ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ 2025 టైటిల్ లభించింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిరసనగా సెనెగల్ దేశం మైదానం నుండి నిష్క్రమించడంతో ఆ జట్టు టైటిల్ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తమ సొంత గడ్డపై మొట్టమొదటి ప్రధాన టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకుని మొరాకో దేశం ఛాంపియన్గా నిలవగా సెనెగల్ ఫైనల్ను వదులుకున్నట్లు అధికారికంగా నమోదు చేయబడింది. ప్రధాని నరేంద్ర మోదీ 2026 G7 సదస్సుకు ఏ దేశంలో హాజరు కానున్నారు? ఫ్రాన్స్. జూన్ 15 నుంచి 17 తేదీల్లో ఫ్రాన్స్లో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశం 2026కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, భద్రత, వాతావరణ మార్పు మరియు వాణిజ్యంపై దృష్టి సారించే G7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అదనంగా యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఇక సభ్యదేశం కానప్పటికీ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా దాని పెరుగుతున్న ప్రభావాన్ని మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య వారధిగా తన పాత్రను స్పష్టం చేస్తుంది. వ్యవసాయ ఆవిష్కరణల కోసం ఏఐ అనగా ఏ ఫర్ ఏఐ అనేది ఏ సంస్థ యొక్క కార్యక్రమం? వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. ప్రపంచ ఆర్థిక వేదిక అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021లో ఏఐ ఫర్ ఏఐ కృత్రిమ మేధస్సు వ్యవసాయ ఆవిష్కరణల కోసం కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యవసాయ సాంకేతిక పరిష్కారాలను విస్తృతం చేయడానికి మరియు ప్రపంచ ఆహార వ్యవస్థలను మార్చడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఏకతాటిపైకి తీసుకురావడమే దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో దీనిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్లో 2021-24 అమలు చేశారు. వినియోగదారుల న్యాయ నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? భారత న్యాయ నివేదిక అనగా ఇండియా జస్టిస్ రిపోర్ట్. భారతదేశంలోని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల సామర్థ్యాన్ని, పనితీరును అంచనా వేయడానికి ఇండియా జస్టిస్ రిపోర్టు సంస్థ వినియోగదారుల న్యాయ నివేదిక 2026ను విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2020 నుంచి 24 మధ్య మొత్తం పెండింగ్ కేసులు 21% పెరిగాయని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. వినియోగదారుల కమిషన్లో మహిళల ప్రాతినిధ్యం క్షీణించిందని, 14 రాష్ట్ర కమిషన్లో అధ్యక్షులు మరియు సభ్యుల్లో మహిళల వాటా 2021లో 35% నుంచి 2025 నాటికి 29%కి పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. సామర్థ్యాన్ని మరియు సేవా పంపిణీని మెరుగుపరచడానికి 2026లో పలు రైల్వే సంస్కరణలను ప్రకటించిన కార్యక్రమం పేరు ఏమిటి? రీఫార్మ్ ఎక్స్ప్రెస్. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ఇనిషియేటివ్ కింద 5 కొత్త సంస్కరణలు ప్రారంభించారు. దీంతో 2026 నాటికి మొత్తం సంస్కరణల సంఖ్య 9కి చేరింది. భారతీయ రైల్వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ సంస్కరణలు సరుకు రవాణా, మౌలిక సదుపాయాల నాణ్యత మరియు ప్రయాణికుల సౌకర్యంపై దృష్టి సారిస్తాయి. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2025 అనే పేరుతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ WMO. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచ వాతావరణ దినోత్సవం అనగా మార్చి 23 నాడు ప్రపంచ వాతావరణ స్థితి 2025 నివేదికను విడుదల చేసింది. ఇది భూమి యొక్క శక్తి అసమతుల్యత అనగా EEIను ఒక కీలక వాతావరణ సూచికగా పరిచయం చేసింది. ఈ EEI అనగా భూమిలోకి ప్రవేశించే సౌరశక్తికి మరియు భూమి నుండి వెలువడే వేడికి మధ్య ఉన్న వ్యత్యాసం. గత 20 లక్షల సంవత్సరాల్లో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 2024 అత్యధికంగా ఉన్నాయి. ఇక 2025లో
సముద్ర ఉష్ణ పరిమాణం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లను ఏ సంస్థ ప్రచురించింది? క్వాక్వారెల్లి సైమన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడు ఐఐఎంకే మొదటిసారిగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026లో టాప్ 100లోకి ప్రవేశించి ఒక ప్రధాన ప్రపంచ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను ప్రపంచ ఉన్నత విద్య కన్సల్టెన్సీ అయిన క్వాక్వారెల్లి సైమన్స్ ఏటా ప్రచురిస్తుంది. ఐఐటి అనగా ఐఎస్ఎం ధన్బాదు మరియు ఐఐఎం అహ్మదాబాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అత్యున్నత ర్యాంకింగ్ను సాధించాయి. ఆహార వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేసే ఆహార భద్రతా సూచికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ. అంతర్జాతీయ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ ఐఐఈడి ప్రపంచ ఆహార భద్రతపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేస్తూ ఐఐఈడి ఆహార భద్రతా సూచికను ప్రచురించింది. ఈ సూచిక ఆహార భద్రతలో 4 కీలక స్తంభాలైన లభ్యత, అందుబాటు, వినియోగం మరియు సుస్థిరత ఆధారంగా మూల్యాంకనం చేస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన నియోలో బోప్టెరా పెన్సులారిస్ అనగా ఏమిటి? ఇదొక కొత్తగా కనుగొనబడిన బొద్దింక జాతి. భారత జంతు ప్రదర్శనశాల అనగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు నియోలో బోప్టెరా ఫెన్సులారిసెస్ అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు. ఈ జాతి మహారాష్ట్రలోని పూణే, దక్కన్ ద్వీపకల్ప ప్రాంతంలో నాతాచివాడిలోని వ్యవసాయ భూమి సమీపంలో కనుగొనబడింది. ద్వీపకల్ప భారతదేశంలో దీని మూలాన్ని సూచించడానికి పెన్సులారిస్ అని పేరు పెట్టారు. భారతదేశంలో ఒక బొద్దింక జాతిని గుర్తించడానికి డిఎన్ఏ సాంకేతికతను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఉద్యోగాలు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ప్రమోషన్ పాలసీ 2026ను ప్రారంభించింది? రాజస్థాన్. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మరియు ఉపాధిని ప్రోత్సహించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రమోషన్ పాలసీ 2026ను ప్రారంభించింది. ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి రాజస్థాన్ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని యొక్క లక్ష్యం.